మనిషికి భగవంతునికి ఉన్న సంబంధాన్ని ఎలా తెలుసుకోవాలి? మనిషి భౌతికము నుండి ముక్తిని పొందటంలో గంభీరుడవుతే కర్మ, అకర్మ, ప్రామాణిక కర్మల భేదాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఇది చాలా కఠినమైన విషయము కనుక అతడు స్వయముగా కర్మ ఫలము, కర్మ వికృత కర్మలకు సంబంధించిన విశ్లేషణ చేసుకోవాలి. శ్రీకృష్ణ భక్తి భావనను, దాని తీరును అనుసరించి వాడే ఆ మనిషే కర్మను అర్థం చేసుకోవటానికి అతనుకు భగవంతునితో ఉన్నట్టి సంబంధాన్ని తప్పక తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని నేర్చుకోవాలి. దాన్ని సాధనలో పెట్టుకోవాలి. సాధనలో పెట్టడం అంటే భగవంతునికి తనకి ఉన్నట్టి సంబంధాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ అదే భావనతో అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ అదే భావనతో ఉండాలి. అంటే ఇది ఇక్కడ నేర్చుకున్నవాడు ప్రతి జీవుడు భగవంతుని నిత్యాదాసుడని, తత్కారణంగా అతడు కృష్ణభక్తి భావనలోనే పని చెయ్యాలని చక్కగా ఎరిగి ఉంటాడు. భగవద్గీత మొత్తము ఈ నిర్ణయం వైపుకే దారి చూపుతుంది. ఈ భావనకు, దాని సంబంధిత కర్మలకు విరుద్ధమైన ఏ ఇతర నిర్ణయాలైన వికర్మలే, నిషిద్ధ కర్మలే. ఇదంతా అర్థము చేసుకోవటానికి మనిషి కృష్ణభక్తి భావనలోని ప్రాథమికులతో సాంగత్యము చేసి వారి నుండి రహస్యము తెలుసుకోవాలి. ఇది నేరుగా భగవంతుని నుండి నేర్చుకోవడంతో సమానం. సరి అయిన వ్యక్తులతో సాంగత్యము చెయ్యండి. లేకపోతే ఎంతో తెలివిగలవారైనా పిచ్చివారు అవుతారు. గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.